రాత్రి 8 గంటలవుతుంది. రాజన్ యాదవ్ తన బంగ్లా గార్డెన్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తనకి చెట్టు వెనకాల ఒక నీడ కనిపిస్తుంది. ఎవరక్కడ? కాని అక్కడ్నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు. మిమ్మల్ని అడిగేది ఎవరక్కడ? ఆ మాట చెప్పి రాజన్ ఎంతో వేగంగా చెట్టు దగ్గరికి వెళ్తాడు. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తను ఆశ్చర్యానికి గురవుతాడు. ఆ చెట్టు వెనక నిలబడి ఉన్న ఒక అందమైన అమ్మాయి రాజన్ని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. నువ్వు నా నర్సువి. నువ్వు ఈ సమయంలో నా గార్డెన్లో ఏం చేస్తున్నావు? చూడు, ఇప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది. నేను నీ పేమెంట్ కూడా చేసేసాను కదా, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఒక భార్యకి తన భర్త గురించి ఏ ఏ విషయాలు తెలుస్తాయో ఒక నర్స్కి కూడా అలాగే తెలుస్తాయి. ఒకవేళ నేను మీ భార్యకు చెప్పానంటే మీరు నన్ను ఏ విధంగా చూసేవారో అప్పుడు మీరు ఆలోచించారా? మీ భార్య మిమ్మల్ని ఏం చేస్తుందో? అర్థమైంది. అయితే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చూడు, నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు నా గురించి తెలియదు. లేదు, నేను బెదిరించడం లేదు. నేను నిన్ను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నువ్వు నా కలల్లోకొచ్చి ఏం చేశావో అది నిజంగా చెయ్యాలి అని. నువ్వు నా మనసులో మాట చెప్పావు. నిజానికి నేను ఆ అమ్మాయికి ఆకర్షింపబడను, కానీ నీలో ఖచ్చితంగా ఏదో ఉంది. అంతగా నాలో ఏముందని? నీ మొహం ఎవరితోనో బాగా కలుస్తుంది. నిజం చెప్పాలంటే నీ మొహం నాకు ఎవరినో గుర్తు చేస్తుంది. రాజన్ నర్స్ని ఒక రకంగా చూస్తాడు. నిజానికి రాజన్ జల్సా చేసే ఒక వ్యక్తి. రాజన్ ఆ నర్స్ దగ్గరికి వెళ్లబోతాడు. అప్పుడే ఆ నర్స్ మొహం ఇంకా శరీరం సగం కాలిన శవంగా మారిపోతుంది. తన మొహం ఇంకా ఎముకల మాంసం వేళ్లాడుతూ ఉంటుంది. తన కళ్ళు పసుపుగా మారిపోతాయి. రాజన్ గట్టిగా అరవటం మొదలు పెడతాడు. నన్ను కాపాడండి, కాపాడండి, నా శరీరానికి నిప్పంటుకుంది, ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. ఆ నర్స్ రాజన్ని చూసి భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత మాయమైపోతుంది. ఆ సంఘటన జరిగిన నెల రోజుల తరువాత దిశ ఎంతో వేగంగా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకెలా అనిపిస్తుందంటే ఎవరో తన వెనక వస్తున్నారు అన్నట్టు. ఎవరో తన ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. ఎవరు నువ్వు? ఇంతసేపట్నుంచి నువ్వే నా వెనక వస్తున్నావా? లేదే, నేను ఇప్పుడే నీ ఎదురుగా వచ్చాను. కాని కొన్ని క్షణాల క్రితం ఇక్కడ ఎవరూ లేరే. నేను చూశాను, నువ్వు చాలా కంగారుగా ఉన్నావు. బహుశా అందుకనే నువ్వు నన్ను చూడలేకపోయావు. అయినా ఇంత రాత్రి వేళ నువ్వు రోడ్డు మీద ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఓ మేడం, మీ పనేదో మీరు చూసుకోండి. దారిలో ఉన్నట్టుండి నా కారు ఆగిపోయింది. మా డాడీకి ఆరోగ్యం బాలేదు. ఇక్కడే పక్కనే మా ఇల్లు. ఆ మాట చెప్పి దిశ ఎంతో వేగంగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ అర్చన దిశతో, నేను ఎప్పటినుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను. నీకు రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యింది? నీకు తెలుసు కదా, మీ నాన్నకు ఆ మెడిసిన్ వెయ్యనంత వరకు ఆయనకి విశ్రాంతి లభించదు అని. అమ్మా, నువ్వు నన్ను ఊపిరి తీసుకోనివ్వు. నా కారు దారిలో ఉన్నట్టుండి ఆగిపోయింది. నేను ఎంతో దూరం నడుచుకుంటూ వచ్చాను. రాగానే నువ్వు తిట్టడం మొదలుపెట్టేశావు. సరే, త్వరగా వెళ్ళి మీ నాన్నకి ఆ మందిచ్చిరా. వాళ్ళమ్మ మాటలు విని దిశ తన తండ్రి గదిలోకి వెళ్తుంది. తన తండ్రి రాకేష్ యాదవ్ బహుశా తన కోసమే ఎదురుచూస్తూ ఉంటాడు. వచ్చేసావా నువ్వు? ఏది, త్వరగా మందు నాకివ్వండి. దిశ మందు బాటిల్ని వాళ్ల నాన్నకి ఇస్తుంది. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. రాత్రి 11 గంటలవుతుంది. దిశ తన బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది. అప్పుడే తను చూసేసరికి అదే అందమైన అమ్మాయి తన ఇంటి తలుపు దగ్గర ఉంటుంది. దిశ బయటికి వెళ్తుంది. నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? అది నువ్వే కదా కొన్ని గంటల క్రితం నాకు రోడ్డు మీద కనిపించావు. అప్పుడే దిశ వాళ్ళమ్మ అర్చన కూడా బయటికొస్తుంది. నీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? అవునమ్మా, కొన్ని గంటల క్రితం తను నాకు రోడ్డు మీద కనిపించింది. ఎవరు నువ్వు? నా పేరు దివ్య. నాకు ఉద్యోగం లేదు. ఈ ఊర్లో నాకు ఎవ్వరూ లేరు. ఇంతకు ముందు నువ్వు ఏం చేసేదానివి? నేను ఒక నర్సుని. నా భర్త నాకు విడాకులిచ్చి ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. నాకు మీ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందా? ప్లీజ్ కాదని అనకండి.
నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. దివ్య మాటలు విని అర్చన మనసు కరిగిపోతుంది. తను దివ్యాని తీసుకుని తన భర్త గదిలోకి వెళ్తుంది. రాకేష్ ఆ సమయంలో మెలకుగానే ఉంటాడు. మాకు ఒక నర్స్ అవసరం ఉంది. నువ్వు ఇప్పట్నుంచి నీ డ్యూటీని మొదలుపెట్టు. గదిలో మెడిసిన్స్ ఇంకా కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. గుర్తుపెట్టుకో, మా ఇంట్లో ప్రతి రూంలోనూ 2 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎటువంటి గందరగోళం చేయడానికి ప్రయత్నించినా ఇక్కడ్నుంచి పోలీస్ స్టేషన్ కొంత దూరంలోనే ఉంది. ఏంటమ్మా, తన గురించి ఏమీ తెలుసుకోకుండానే నువ్వు ఉద్యోగంలో ఎలా పెట్టుకుంటావు? దిశా, ఇలా చూడు, మొహం ఎంత అమాయకంగా ఉందో. మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉంది. అదీ కాకుండా ఇప్పుడు నేను రాత్రి వేళ ఎక్కువ మెలకుగా ఉండలేకపోతున్నాను. ఆ మాట చెప్పి అర్చన పడుకోవడానికి వెళ్తుంది. దిశ కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. విచిత్రంగా ఉందే, నాకెందుకు ఇలా అనిపిస్తుందో. నేను ఇంతకు ముందు కూడా నిన్ను చూసినట్లుగా అనిపిస్తుంది, కానీ నాకు గుర్తు రావడం లేదు నిన్ను ఎక్కడ చూశానో అని. అలాగా? అదేంటంటే, నా స్నేహితుడు రాజన్ చనిపోయినప్పటి నుంచి నేను డిప్రెషన్ మందులు వేసుకుంటున్నాను. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే నాకు అల్జైమర్ కూడా మొదలైందేమోనని. నాకు కొన్ని విషయాలు, కొన్ని మొహాలు అప్పుడప్పుడు గుర్తుండడం లేదు. మీరింకా అంత ముసలైపోలేదు గోలు. జ్ఞాపక శక్తి అంత బలహీనపడటానికి. ఆ పేరు నీకెలా తెలుసు? ఈ పేరు నా చిన్నప్పటి పేరు. దాని గురించి మా అమ్మా నాన్నలకి ఇంకా తనకు మాత్రమే తెలుసు. నన్ను కాస్త దీర్ఘంగా చూడు రాకేష్, నీకు అంతా గుర్తొస్తుంది. దివ్య మాటలు విని రాకేష్ దివ్యాని దీర్ఘంగా చూస్తాడు. ఉన్నట్టుండి రాకేష్ మెదడులో ఒక పేలుడు సంభవిస్తుంది. ఇది అసంభవం. నువ్వు ప్రాణాలతో ఎలా ఉండగలవు? నువ్వు చనిపోయి 20 ఏళ్ల కంటే ఎక్కువ అయింది. రాకేష్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే దివ్య మొహం ఇంకా శరీరం ఒక సగం కాలిన శవంగా మారిపోతుంది. తన భయంకరమైన కళ్లతో రాకేష్ని చూస్తుంది. ఉన్నట్టుండి తన కళ్లల్లో నుంచి నిప్పు రవ్వలు బయటికి వస్తాయి. కొన్ని క్షణాల్లోనే రాకేష్ శరీరానికి నిప్పంటుకుంటుంది. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి, నా శరీరానికి నిప్పంటుకుంది. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. కాని కాసేపట్లోని రాకేష్ సగం కాలిన శవంగా మారిపోతాడు. ఆ తర్వాత నేల మీద పడిపోతాడు. దివ్య పొగగా మారి అక్కడ్నుంచి మాయమైపోతుంది. రాకేష్ అరుపులు విని అర్చన ఇంకా తన కూతురు దిశ గది లోపలికి వస్తారు. నేను నీకు చెప్పాను కదా, కానీ నువ్వు తన గురించి తెలుసుకోకుండానే నర్సుగా అపాయింట్ చేశావు. తనిక్కడ్నుంచి మాయమైపోయింది. ఖచ్చితంగా తనే మా నాన్నని కాల్చి పారిపోయి ఉంటుంది. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను ఎవర్నీ అపాయింట్ చేయలేదు. వాళ్ళమ్మ మాటలు విని దిశ ఆశ్చర్యపోతుంది. తను వాళ్ళమ్మని చూసి, నీకసలు ఏమైందమ్మా? నీకేమీ గుర్తులేదా? లేదమ్మా, నాకసలు ఏమీ గుర్తులేదు. ఆ మాట చెప్పి దిశ వాళ్ళమ్మ కళ్ళు తిరిగి నేల మీద పడిపోతుంది. మరుసటి రోజు రాకేష్కి అంతిమ సంస్కారాలు చేస్తారు. పోలీసులు ఆ నర్స్ కోసం చాలా వెతుకుతారు, కాని ఆ రోజు తర్వాత ఆ నర్స్ గురించి ఎక్కడా తెలియలేదు. దిశ స్టేషన్కి వెళ్లి ఒక పోలీస్ అతనితో కోపంగా మాట్లాడుతుంది. ఏం పోలీసులు మీరసలు? ఇంతవరకు మా నాన్నను హత్య చేసిన ఆవిడ్ని పట్టుకోలేకపోయారు. చూడండి మేడం, మీ సీసీటీవీ కెమెరాల్లో ఎక్కడా కూడా మాకు ఏ అమ్మాయి కనిపించలేదు. మేము మీ మాటల్ని ఎలా నమ్మాలి? అయితే నేను ఏమనుకోవాలి? పోలీసులు ఈ విషయంలో ఏమీ చేయలేరనుకోవాలా? మేడం, అక్కడ ఏ అమ్మాయి లేనప్పుడు పోలీసులు మాత్రం ఏం చేయగలరు? ఒకవేళ ఒకసారి మీ మాటలు నమ్మినా కూడా అక్కడ ఒక అమ్మాయి ఉందని, అప్పుడు కూడా అందులో మీ తప్పే ఉంది మేడం. ఎవరైనా అపరిచితురాలైన అమ్మాయి రాత్రివేళ 11 గంటలకు మీ ఇంటికి వచ్చి తను నర్స్ అంటే మీరు వెంటనే తనని ఉద్యోగంలో పెట్టుకుంటారా? ఆ అమ్మాయిని నేను కాదు, మా అమ్మ పనిలో పెట్టింది. కానీ మేము మీ అమ్మని అడిగాము. ఆవిడైతే మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా అంగీకరించడం లేదు. నేను కూడా మీకు అదే చెప్పాలనుకుంటున్నాను ఇన్స్పెక్టర్ గారు. ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. చూడండి, మీరిక్కడ మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. దిశ వెంటనే అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏడవకమ్మా,
భగవంతుడు ఇదే రాసి పెట్టాడేమో. నెల రోజుల క్రితమే మీ నాన్న చిన్ననాటి స్నేహితుడు రాజన్ కూడా సరిగ్గా ఈ విధంగానే చనిపోయారు. మీరు నాకు ఈ విషయం గురించి ముందే ఎందుకు చెప్పలేదు? ఏమని చెప్పాలమ్మా? ఆయన స్నేహితుడు చనిపోయిన తర్వాత నుంచి మీ నాన్నగారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. నాన్నకి ఇంకా ఎంతమంది స్నేహితులున్నారు? మీ నాన్నకి చిన్ననాటి స్నేహితులు ఇద్దరేనమ్మా. అందులో రాజన్ యాదవ్ ఎంతో రహస్యమయ స్థితిలో చనిపోయారు. ఇప్పుడు ఆయనకి ఒక్క స్నేహితులే మిగిలారు, నిరంజన్. ఆయన మీ నాన్నగారి అంతిమ సంస్కారాలకి రాలేదు. తన తల్లి మాటలు విన్న తర్వాత దిశ ఆలోచిస్తుంది. తన తండ్రి గదిలోకి వెళ్లి గదంతా వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడే తన దృష్టి బాక్సులో ఉన్న ఒక ఫోటో మీద పడుతుంది. ఆ ఫోటోలో తన తండ్రి ముగ్గురు స్నేహితులు ఒక అమ్మాయితో ఉన్నట్టుగా కనిపిస్తారు. ఓ మై గాడ్! ఈ ఫోటోలో ఆ అమ్మాయి ఉంది. తనే నాన్నగారు చనిపోయిన రోజు రాత్రి రోడ్డు మీద కనిపించింది. రాత్రి వేళ నర్సుగా మారి మా ఇంటికొచ్చింది. ఒకవేళ నాన్నకి తను ముందుగానే తెలుసుంటే మరి ఆయన మాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? అసలు ఇదంతా ఏం జరుగుతోంది? దిశ మెదడులో ఆలోచనలతో చాలా ప్రశ్నలు మొదలవుతాయి. నాన్నగారి చిన్ననాటి స్నేహితుల్లో ఒక్కరే మిగిలారు, నిరంజన్. అంటే దీనర్థం తరువాతి నంబర్ ఆయనదే అనుకుంటాను. ఈ అమ్మాయి గురించి నేను అక్కడికి వెళ్లే తెలుసుకోవాలి. అసలు ఈ నర్సు ఎవరో నాకు ఆయనే చెప్పగలరు. దిశ నిరంజన్ యాదవ్ ఇంటి అడ్రస్ తెలుసుకుని రాత్రి సమయంలో అక్కడికి వెళ్తుంది. దిశాని అంత రాత్రి వేళ చూసి నిరంజన్ భార్య ఆశ్చర్యపోతుంది. ఎవరు నువ్వు? నా పేరు దిశ. నిరంజన్ గారు మా నాన్నగారి చిన్ననాటి స్నేహితులు. లోపలికి రామ్మా. దిశ లోపలికి వెళ్తుంది. మీ నాన్నగారి మరణం గురించి నేను విన్నాను. ఆయన చాలా బాధపడ్డారు. ఆ రోజు తర్వాత నుంచి ఆయన అసలు స్పృహలోకి రావడం లేదు. ఆయన ఊపిరి తీసుకుంటున్నారంతే. మేము ఇంట్లోనే ఆయన కోసం ఒక నర్స్ని అపాయింట్ చేశాము. ఆ నర్స్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. తను ఆయనని చాలా బాగా చూసుకుంటోంది. నర్స్ మాట వినగానే దిశ ఆశ్చర్యంతో తన పర్సులో నుంచి ఒక ఫోటో తీసి నిరంజన్ భార్యకి చూపిస్తుంది. ఒకవేళ ఆ నర్స్ ఈవిడ కాదు కదా? నిరంజన్ భార్య ఆ ఫోటోని చూసి నవ్వుతూ అంటుంది, అవునమ్మా, తనే. నీకు తను తెలుసా? తను నర్సు, మామూలు నర్సు కాదు. ఆ రోజు రాత్రి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ నర్సే ఆయన్ని చూసుకోవడానికొచ్చింది. నాన్నగారు చనిపోయిన తర్వాత తనెక్కడ కనిపించలేదు. ఇక్కడికొచ్చినప్పుడు నేను రాజేష్ గారింటికి కూడా వెళ్లాను. ఆయన భార్య కూడా నాకు చెప్పారు, కొంతకాలం క్రితం రాకేష్ గారికి ఒంట్లో బాలేనప్పుడు ఆయన్ని చూసుకోవడానికి కూడా ఈ నర్సే వచ్చిందట. దిశ ఆ మాట అనిందో లేదో అంతలో నిరంజన్ యాదవ్ గట్టిగా అరవటం దిశాకి అతని భార్యకి వినిపిస్తుంది. దిశ వెంటనే పరిగెడుతూ నిరంజన్ యాదవ్ గదిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి దిశ తన కళ్లను తను నమ్మలేకపోతుంది. దిశ కళ్ల ముందు ఒక సగం కాలిన స్త్రీ తన ఎర్రని కళ్లతో నిరంజన్ని చూస్తూ ఉంటుంది. తన కళ్లల్లో నుంచి నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి. నిరంజన్ శరీరం పూర్తిగా కాలి బూడిదైపోతుంది. ఎవరు నువ్వు? అప్పుడే ఆ సగం కాలిన భయంకరమైన స్త్రీ ఒక అందమైన నర్సుగా మారిపోతుంది. నేను నిన్ను ఒక ఫోటోలో చూశాను, కానీ ఆ ఫోటో చాలా పాతది. నువ్వు ఈ పాటికి ముసల్దాని అయిపోయి ఉండాలి కదా. అసలు ఎవరు నువ్వు? నేను ఒక అభాగ్యురాలిని. నన్ను ముగ్గురు రాక్షసులు ఒకటిగా కలిసి పీక్కు తిని తమ కోరికను తీర్చుకున్నారు. ఈ నిరంజన్ యాదవ్, రాజన్ యాదవ్ ఎవరో కూడా నాకు తెలీదు. నాకు కేవలం మీ నాన్న రాకేష్ మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పట్నుంచి తనని ఇష్టపడేదాన్ని. కేవలం నేను మాత్రమే రాకేష్ని గోలు అని పిలిచేదాన్ని. ఏ రోజైతే మొదటిసారి నాకు నర్సు ఉద్యోగం దొరికిందో ఆ రోజు నేను అనుకున్నాను రాకేష్తో నా మనసులో మాటను చెప్పాలి అని. కానీ నాకు తెలీదు రాకేష్ మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడని. అతను నా ప్రేమను అవకాశంగా తీసుకుని తన ఇద్దరు స్నేహితులకు నన్ను అప్పగించాడు. నేను ఎవ్వరికీ మొహం చూపించలేకపోయాను. అందుకే నేను నా ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాను.
ఆ మాట చెప్పి నర్స్ అక్కడ్నుంచి మాయమైపోతుంది.